ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం. నిస్వార్థ సేవకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారినే గెలిపిద్దాం. ఇట్లు పైల వెంకట్రావు, చిట్టి, పలాస మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. పలాస మండలంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న విలేజ్ క్లినిక్లు ప్రారంభించిన మంత్రి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల, బంటు కొత్తూరు, తర్లాకోట గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలు, రోడ్లను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పరాజు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు వైకాపా ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి సీఎం వైఎస్ జగన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై అప్పలరాజు, జై జగన్ అని అభిమానులు నినాదాలతో మంత్రికి స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం. నిస్వార్థ సేవకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారినే గెలిపిద్దాం. ఇట్లు పైల వెంకట్రావు, చిట్టి, పలాస మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు.